ఈ వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఉష అంటుంది ఇటు పల్లవితోని, "అక్క నాకు చాలా టెన్షన్‌గా ఉందక్క" అని చెప్పి అనగానే, "ఎందుకు టెన్షన్ ఉష? ఎంచక్కా హ్యాపీగా పెళ్లి షాపింగ్ చేయకుండా అత్తయ్య గారు కూడా ఒప్పుకున్నారు కదా! ఇంకేంటి నీ టెన్షన్?" అని చెప్పి పల్లవి అడిగితే అప్పుడు ఉష, "అది కాదక్క, అసలు నన్ను ఇంటి పని మనిషిగానే ఒప్పుకొని సుమలత గారు ఇప్పుడు ఇంటి కోడలుని చేసుకుంటా అన్నారు. అలా ఎలా? నువ్వు చెప్పిన ప్లాన్ ప్రకారం నేను చందుని బయటికి పిలిచాను. అనుకున్నట్టే నువ్వు వీడియో తీసావు ప్రూఫ్. ఆ వీడియోని సుమలత గారికి చూపిచ్చావు. కానీ ఎలా? ఎలా మా పెళ్ళికి ఒప్పుకున్నారు? అదే అర్థం కావట్లేదక్క" అని చెప్పి అంటుందనమాట ఉష. అప్పుడు పల్లవి, "ఓహ్! అదా! యాక్చువల్‌గా నేనేం చేశానంటే గోవెల గోపన్న గారు పొలిటీషియన్ ఉన్నారు కదా! ఎవరైతే మన అత్తయ్య గారికి మా అత్తయ్య గారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అన్నారో ఆయనని కలవడానికి వెళ్ళాను. అయితే "ఏంటమ్మా ఇలా వచ్చావు?" అని చెప్పి ఆయన మాట్లాడారు. అక్కడ ఏం జరిగిందంటే, "ఏంటమ్మా ఇలా వచ్చావు?" అనగానే, "ఏం లేదండి మీతో మాట్లాడాలి" అని చెప్పి పల్లవి అనిందనమాట. ఇక అప్పుడు గోవుల గోపన్న, "ఏంటి మీ అత్తయ్య గారికి టికెట్ కాకుండా నీకివ్వాలా ఏంటి?" అని చెప్పి పొలిటీషియన్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి, "అయ్యో! లేదండి, మా అత్తయ్య గారికి టికెట్ నేను ఏం చెప్పాలనుకొచ్చానంటే నాకొక చిన్న హెల్ప్ కావాలండి మీ దగ్గర నుంచి" అని చెప్పి పల్లవి అంటుంది. "నేను ఏం హెల్ప్ చేయాలి? నా నుంచి ఏ హెల్ప్ అవుతుంది?" అని చెప్పి అనగానే, "అది ఆ రోజు లాస్ట్ టైమ్ మీరు మా ఇంటికొచ్చినప్పుడు అక్కడ ఒక అమ్మాయిని చూసారు కదా! మా ఇంటి పని మనిషి అని చెప్పాము. అయితే మీరు ఇంటి మూడో కోడలా అని చెప్పి మీరడిగారు. కోడల్లా ఉంది అని చెప్పి అన్నారు కదా! యాక్చువల్‌గా ఏం జరిగిందంటే మా మరిది ఆ అమ్మాయిని మోసం చేశాడు ప్రేమించి. ఇప్పుడేమో పెళ్లి చేసుకోను అని చెప్పి అంటున్నాడు. మా మరిదికి ఎలాగైనా ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని. అయితే మా అత్తయ్య గారు అంటే మా అత్తయ్య గారికి తెలీదు. మా మరిది ఈ అమ్మాయిని ప్రేమించాడని. తెలీదు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్ కూతురికిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి మాటిచ్చారు. ఇప్పుడు నేనే డైరెక్ట్‌గా ఎళ్లి మా అత్తయ్యకి చెప్పొచ్చు. ఇలాగా చందు ప్రేమించాడు ఉషని అని. కానీ మా అత్తయ్య ఆల్రెడీ మాటిచ్చేశారు కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకోరు ఈ పెళ్ళికి. సో, మీ హెల్ప్ కావాలండి అని చెప్పి పల్లవి అడుగుతుంది. అంటే మీ అత్తయ్య గారు మంచి అని అనుకున్నాను. అసలు మీ అత్తయ్య గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకూడదు. నువ్వే తీసుకో అమ్మా! నువ్వే ఎమ్మెల్యే అవ్వు అని చెప్పి అంటూ ఉంటారు పొలిటీషియన్. అయ్యో! మా అత్తయ్య గారు మంచివారే అండి. ఆవిడకి తెలియక మ్యారేజ్ సెట్ చేశారు. మీరు ఒక్క హెల్ప్ చేయండి. ఏమిటంటే రేపెటు మీరు మీటింగ్ సెట్ చేసుకున్నారు కదా! ఆ మీటింగ్‌లో నేను చందు ఇరుక్కునేలాగా ఒక వీడియో ప్రూఫ్ అయితే తీసుకొస్తాను. ఆ ప్రూఫ్ అది చూపించేసరికి ఇక నేను మా అత్తయ్యని ఫోర్స్ చేస్తాను. చందుకి, ఉషకి పెళ్లి చేయాలి అన్నట్టుగా. మీరు కూడా కొంచెం మాట సహాయం చేస్తే ఖచ్చితంగా వాళ్ళిద్దరి పెళ్ళవుతుంది. ఇక మా అత్తయ్య గారు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. స్టేజ్ మీద కొంచెం మా అత్తయ్య గారికి సపోర్ట్‌గా అంటే వాళ్ళిద్దరికి పెళ్లి చేయండి అన్నట్టుగా మీరు కొంచెం సపోర్ట్ ఇస్తే బావుంటుంది. ఇదే మీ నుంచి నేను హెల్ప్ కోరుకుంటున్నాను అని పల్లవి అంటూ ఉంటే, "ఓహ్! ఇంతేగా, రేపు చూడు మీటింగ్‌లో స్టేజ్ మీద నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అదరగొట్టేస్తాను." ఏంటంటే ఇలా ఆ అబ్బాయి చేయడం కరెక్ట్ కాదు. యాక్చువల్‌గా తల్లి కరెక్ట్ చేయాలి కొడుకుని. కానీ నువ్వు వదినవై ఉండి తల్లిలాగా మరిదిని కరెక్ట్ చేయాలనుకుంటున్నావు. నచ్చావమ్మా నువ్వు. సరే అయితే రేపు చూడు ఎలా అదరగొడతానో అని చెప్పి ఆ గోవుల గోపన్న చెప్తాడనమాట పల్లవికి. ఇదేమ్మా జరిగింది అని చెప్పి పల్లవి మొత్తం ఉషకి చెప్తుంది. "నిజంగా అక్క, నువ్వు నాకు దేవుడిచ్చిన అక్కవు కాదు. దేవుడే నిజంగా నా పాలిట" అని చెప్పి పల్లవిని హగ్ చేసుకుంటుందనమాట ఉష. "సరే నీకోసం నేనేమన్నా చేస్తాను ఉష. నువ్వు మాత్రం ఏం టెన్షన్ పెట్టుకోకు. హ్యాపీగా ఉండు. ఇక ఎవ్వరు ఏది చేసినా కూడా చందు మాత్రం ఈ పెళ్లి నుంచి తప్పించుకోలేడు. దానికి ఇష్టం ఉన్నా లేకపోయినా. మెల్లమెల్లగా చందుని మార్చుకుందు. ఎందుకంటే చందు మోసం చేశాడు నిన్ను. కానీ ఏదో రకంగా పెళ్ళైపోతే తన్ని మార్చుకోవచ్చు" అని చెప్పి అలా పల్లవి ఉషతో చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి బామ్మ అలాగే చంటి వస్తారు. "ఏం మాట్లాడుతున్నావమ్మా పల్లవి? అంటే మన ఉషని మోసం చేసింది చందునా?" అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. "అదేంటి వదిన, మాకు ముందుగా ఎందుకు చెప్పలేదు? అన్నీ మాతో షేర్ చేస్తావు కదా! ఈ విషయం ఎందుకు చెప్పలేదు?" అని చంటి అంటాడు. "చెప్తే ఏం చేస్తావు చంటి?" అని చెప్పి అంటుంది పల్లవి. అప్పుడు చంటి, "4 వాయిచి వాడి డోలు కడతాను" అని చెప్పి చంటి అంటూ ఉంటాడు. అప్పుడు పల్లవి, "ఇప్పుడు నువ్వు వాడిని బెదిరించడం వల్ల ఏం ఉపయోగం? ఉషని పెళ్లి చేసుకుంటాడా? లేదు కదా! ఈ రకంగా ఇరికిస్తే ఖచ్చితంగా పెళ్ళవుతుంది. పెళ్ళైన తర్వాత ఎలాగోలా మార్చుకోవచ్చు. అది నా ప్లాన్" అన్నట్టుగా చెప్తూ ఉంటుంది పల్లవి. అప్పటికే అక్కడికి వస్తాడనమాట చరణ్. "ఏంటి? ఏంటి చరణ్ చందుని మార్చాలి అది ఇది అని. ఏమైంది? తనేమైనా తప్పు చేశాడా ఏంటి?" అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, "అయ్యో! అదేం లేదండి. యాక్చువల్‌గా సడెన్‌గా పెళ్ళనేసరికి తను కొంచెం డైలమాలో ఉన్నాడు. అందుకే తనని మార్చాలి కొంచెం చెప్పి" అని. ఎందుకంటే సడెన్‌గా పెళ్ళంటే ఎవరికైనా కంగారు ఉంటుంది కదా! తను ప్రేమించాడు కరెక్టే, కాదనట్లేదు. కానీ సడెన్‌గా పెళ్ళని అత్తయ్య అనౌన్స్ చేసేసరికి కొంచెం డైలమా ఉన్నాడు. అంతే, ఏం లేదు. జస్ట్ తను కొంచెం చెప్తే సెట్ అయిపోతాడు అని చెప్పి పల్లవి అంటుంది. "ఓహ్! అంతేనా?" అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే ఇక కాఫీ ఇస్తూ ఉంటుందనమాట ఉష, బామ్మ అలాగే ప్రసాదరావుకి హాల్‌లో ఉంటే. ఇక అప్పుడే ఒకతను లోపలికొస్తాడనమాట. ఎవరైనా ఉన్నారా అనుకుంటూ, "ఎవరు బాబు నువ్వు?" అని చెప్పి చంటి అడుగుతాడు. ఈ లోపల అక్కడికి అక్షిత, చందు, సుమలత, చరణ్, పల్లవి వీళ్ళంతా కూడా వస్తారు ఫ్యామిలీ మెంబర్స్. ఇక వచ్చిన అబ్బాయి, "నాకంటూ ఎవరు లేరండి. నేను అనాథని" అని చెప్పి అనగానే అప్పుడు సుమలత, "అనాథైతే ఏంటి? మేము బయట ఇంటి బయట బోర్డ్ పెట్టామా? అనాథలందరూ మా ఇంట్లో వచ్చి చేరండి అని. ఎందుకొచ్చావు? పనేంటి?" అని చెప్పి, "అసలు నువ్వెవరు?" అని చెప్పి సుమలత అంటూ ఉంటే, "అయ్యో! నేను మీ ఇంట్లో ఉండిపోవడానికి రాలేదండి. నేను ఉష కోసం వచ్చాను" అనగానే, "ఉష కోసమా? ఉష నీకేమవుతుందని?" అని చెప్పి అడుగుతుంది సుమలత. "ఉష నిన్ను ప్రేమించుకున్నావండి. తన లవర్. ఇన్ని రోజులు తను నాకు కనిపించలేదు. తను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అందుకే నేను ఎతుక్కుంటూ ఇక్కడుందని తెలిసి వచ్చాను. ఉష, ఉష మనిద్దరం పెళ్లి చేసుకుందాం ఉష. అసలు నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయావు?" అని చెప్పి ఉష దగ్గరికొచ్చి అడుగుతూ ఉంటాడు ఆ అబ్బాయి. "అసలు ఎవరండి మీరు? నాకు తెలీదు" అని చెప్పి ఉష కంగారుగా చూస్తూ ఉంటుంది. "అక్క ఇతనెవరో నాకు తెలీదక్కా" అని చెప్పి అంటూ ఉంటే, "అదేంటి తను లవర్ అని చెప్తున్నాడుగా, ఇంకేంటి నమ్మడానికి" అని చెప్పి సుమలత అంటూ ఉంటే, అప్పుడు చరణ్, "అదేంటి మమ్మీ, అంటే వచ్చిన అతని మాట నమ్ముతావు కానీ ఇటు ఉష నాకెవరో తెలీదంటుంది కదా! ప్రేమిస్తే తెలిసనే చెప్తుంది కదా! తనెందుకు అబద్ధం చెప్తుంది? ఆ విధంగా తన సైడ్ కూడా ఆలోచించు" అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. ఇక ఇటు పల్లవి, "నువ్వు ప్రేమించానంటున్నావు. నువ్వు ప్రేమించానంటే సరిపోతుందా ఏంటి? అసల తనెవరో నువ్వెవరో తెలీదంటుంది. ప్రూఫ్ ఏది? ఆ?" అని చెప్పి అనగానే, ప్రూఫ్ అంటే అనగానే అప్పుడిక చంటి కూడా, "చూడు బాబు, ప్రేమించానంటే సరిపోదు. పక్కా సాలిడ్ ప్రూఫ్ ఉండాలి. అంటే మీ ఇద్దరు కలిసున్నప్పుడు ఏమన్నా ఫోటోలు కానీ, ఏమన్నా అలాంటివి సాలిడ్ ప్రూఫ్ ఉంటేనే నమ్ముతాము" అని చెప్పి చంటి అంటూ ఉంటే, ఇక అప్పుడు వచ్చినతను, "అంటే మేము తిరిగిన ప్లేసెస్, అక్కడ పార్కులో బెంచులు అవి ఇవి" అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు చంటి, "రేయ్ పిచ్చా నీకు? పార్కులో బెంచులు అవన్నీ వచ్చి సాక్ష్యాలు చెప్తాయా? సాలిడ్ ప్రూఫ్ కావాలి. ఎవరో ముక్కు మొహం తెలీదు అని చెప్పి అంటూ ఉంటుంది మా ఉష. ఆ! నువ్వేమో ప్రేమించానంటుంటే నీ వెనకాల పంపించేస్తావా ఏంటి నిన్ను నమ్మి" అని చెప్పి, "బయట సొసైటీ ఎలా ఉంది?" అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. ఈ లోపల అక్కడికి ఇక చందు వచ్చి అతని కాలర్ పట్టుకొని వాయిస్తూ ఉంటాడు. "రేయ్ ఏంట్రా ఉష లవర్ అది ఇది అని పిచ్చిగా వాగుతున్నావు? ఆ! ఉషని మోసం చేయాలనా?" అని చెప్పి అంటూ ఉంటాడు చందు. "ఏంటండి? ఏంటి నేను అబద్ధం చెప్పేవాళ్ళలా కనిపిస్తున్నానా? తను నా లవర్ అండి. నేను ఉష కోసం చావడానికైనా సిద్ధం. మీరు ఎలా నమ్ముతారు? ఒక్క నిమిషం" అని చెప్పి కిచెన్‌లోకెళ్ళి గబగబా కత్తి తెచ్చుకొని ఇక గొంతు దగ్గర పెట్టుకుంటాడు. "సరిపోతుందా? నేను చావనైనా చేస్తాను. ఇప్పటికిప్పుడు నా ప్రాణం వదిలేస్తాను. కానీ ఉషతో జీవితాన్ని పంచుకోవాలనుకున్నాను. నేను ఇంతకన్నా ఇంకేం చెప్పాలి" అని చెప్పి అంటూ ఉంటాడు అతను. ఇక కత్తి పక్కకు పడేస్తుంది సుమలత. "ఏయ్! అసలు నువ్వెవరో తెలీదు. మా ఇంట్లోకొచ్చి చస్తే మేం కేస్‌లో ఇరుక్కోవాలా ఏంటి? పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు" అని చెప్పి అనగానే, "మరి ఇంకెలా, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నా దగ్గర ఏ ప్రూఫు లేదు. మరి నేను ఉషని ఎలా దక్కించుకోవాలి? నేను ప్రేమించుకున్నాము" అని చెప్పి అంటూ ఉంటాడు వచ్చిన అబ్బాయి. సో ఇంతే అండి ఇవాల్టి ఎపిసోడ్‌లో జరిగింది. ఎపిసోడ్ పెట్టడం లేట్ అయింది. సారీ. థాంక్స్ ఫర్ వాచింగ్.